అనంతపురం జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు సీఎం చంద్రబాబు. రాప్తాడు నియోజకవర్గంలోని ముక్తాపురంలో నిర్మించిన మోడల్ హౌసింగ్ కాలనీని ముఖ్యమంత్రి ప్రారంభించారు. కాలనీలోని వసతులను పరిశీలించారు. కాలనీ నిర్మాణం కోసం కృషి చేసిన మంత్రి పరిటాల సునీతతో పాటు అధికారులను అభినందించారు. కాలనీలోని లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ముక్తాపురంలో ఎన్టీఆర్ గృహాలను ప్రారంభించారు. ఆ తర్వాత ఎన్టీఆర్ కాలనీలో ఏర్పాటు చేసిన పైలాన్ను ఆవిష్కరించారు. రైతు కృతజ్ఞత సభ వేదిక దగ్గర ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్ ను సందర్శించారు. అనంతపురం జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానన్నారు చంద్రబాబు. పీఎఫ్ కాంట్రిబ్యూషన్ లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది ఈపీఎఫ్ఓ. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల ద్వారా పీఎఫ్ ఖాతాల్లో సొమ్ము జమ చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. తాజాగా 5 ప్రైవేట్ బ్యాంకులతో ఒప్పందాలు కుదుర్చుకుంది కార్మిక శాఖ. బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంకులతో ఒప్పందాలు కుదుర్చుకుంది ఈపీఎఫ్ఓ. అడ్మినిస్ట్రేటివ్ ఛార్జీలు లేని సేవలు అందించేందుకు ప్రైవేట్ బ్యాంకులు ముందుకొచ్చాయి. అడ్మినిస్ట్రేటివ్ ఛార్జీల రూపంలో గతంలో 1.6% పన్నులు చేసేవారు. ఇప్పుడు దాన్ని 0.65%కి తగ్గించుకున్నారు. తాజాగా ప్రైవేట్ బ్యాంకులతో జరిగిన ఒప్పందాల వల్ల ఆన్లైన్ చెల్లింపులు జరిపే వెసులుబాటు లభించనుందని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. యాభై లక్షల మంది కార్మికుల యొక్క ఉన్నటువంటి అకౌంట్స్ కానివ్వండి, లేక వాళ్ళ యొక్క కలెక్షన్స్ కానివ్వండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్దనే ఉండేవి. దానివల్ల అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ ఎక్కువగా అయ్యేది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ మీటింగ్ 30 జూలైన 2017లో ఒక నిర్ణయం తీసుకొని ఏ జాతీయ బ్యాంక్ అయినా కూడా ఈ సర్వీసెస్ ఇవ్వచ్చు అనేటువంటి ఒక అనుమతిని తీసుకోవడం జరిగింది. జీఎస్టీపై అయోమయానికి గురి కావద్దంటున్నారు ఏపీ ఆర్థిక మంత్రి యనమల. అన్ని రాజకీయ పార్టీలు, ప్రభుత్వ సంస్థలతో జీఎస్టీపై చర్చించిన తర్వాతే రాజ్యాంగ పరంగా అమలు చేశారని తెలిపారు. ఇప్పటికే 164 దేశాల్లో జీఎస్టీ అమల్లో ఉందన్నారు. వ్యవసాయాన్ని జీఎస్టీ నుంచి మినహాయించాలని కొంతమంది కోరారని, దీనిపై కేంద్ర ప్రభుత్వంతో మరోసారి చర్చిస్తానని అన్నారు యనమల. జీఎస్టీ అమల్లోకి వచ్చాకే కూరగాయల ధరలు పెరిగాయనేది వాస్తవం కాదన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచేది లేదన్నారు ఏపీ విద్యుత్ శాఖ మంత్రి కళా వెంకట్రావు. 2019-2020కి ముందే విద్యుత్ ఛార్జీలు తగ్గించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కరెంటు ఉత్పాదకతలో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. ఏపీలో రిఫార్మ్స్ పై సీఎం ప్రత్యేక దృష్టి సారించారని, దీనివల్ల పవర్ డెవలప్మెంట్ లో ఏపీ అగ్రగామిగా ఉందన్నారు. డైరెక్టరేట్ ఆఫ్ ఎలక్ట్రికల్ సేఫ్టీ సైట్ ను మంత్రి ప్రారంభించారు. కరెంట్ సర్ప్లస్ లో ఉన్నప్పుడు నెక్స్ట్ ఇయర్కి సీఎం గారు చెప్పిన విధంగా మేము రేట్లు పెంచము, అవసరమైతే తగ్గిస్తాము అన్నారు. డిస్ట్రిబ్యూషన్ లాసెస్ కానీ, అదేవిధంగా థెఫ్ట్లో కానీ దేశంలోనే చాలా తక్కువలో ఫస్ట్లో ఉన్నాం మనం. కీలకమైనటువంటిది ఏదైతే ఉందో 2019-20 ముందే కొంత ధరలు తగ్గించాలి, అవసరమైతే తగ్గిస్తామని. తెలంగాణలో అమలవుతున్న ఈనాంపై కేంద్ర మంత్రి రాధామోహన్ సింగ్ ప్రశంసలు కురిపించారు. ఈనాంను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నందుకు నిజామాబాద్కు అవార్డు దక్కింది. తెలంగాణలో 44 మార్కెట్లలో ఈనాం అమల్లో ఉందని, మరో 16 మార్కెట్లలో ఈనాం అమలు పరచాలని కేంద్ర మంత్రిని కోరామని మంత్రి హరీష్ రావు తెలిపారు. ఒక్కో ఈనాం ఏర్పాటుకు కేంద్రం 75 లక్షల రూపాయలను అందిస్తోందని, అయితే ఈనాం అమల్లో సర్వర్ సమస్య తలెత్తుతోందని తెలిపారు. రైతులకు ఉపయోగపడేలా సింగిల్ లాట్, సింగిల్ చెక్ విధానాన్ని తీసుకురావాలని కోరామని మంత్రి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 44 మార్కెట్లలో మొదటి దశలో ఈనాం అమలు చేయడం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం మరో 16 ఈనాం మార్కెట్లను కూడా తెలంగాణ రాష్ట్రానికి అదనంగా ఇవ్వాలని చెప్పి ఈరోజు సమావేశంలో కూడా నిర్ణయించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో అన్ని మార్కెట్లకు కలిపి సింగిల్ లైసెన్స్ విధానాన్ని ఇప్పటికే తెచ్చాం. తెలంగాణ రాష్ట్రంలో లైసెన్స్ ఉంటే దేశంలో ఎక్కడైనా ట్రేడింగ్లో పాల్గొనేటువంటి వెసులుబాటు కూడా వస్తుంది. సో దేశంలోనే మొదటిసారిగా ఇంటర్ మార్కెటింగ్ ఈనాం ద్వారా ఇంటర్ మార్కెటింగ్ ట్రేడింగ్ కూడా చేసిన తొలి రాష్ట్రంగా ఈరోజు సమావేశంలో మన
తెలంగాణలో ఉష్ణోగ్రతలు తగ్గించేందుకే హరితహారాన్ని చేపట్టినట్లు మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. పెట్టిన ప్రతి మొక్క బతికేలా చూడాలన్నారు. ముఖ్యమంత్రి హాజరయ్యే హరితహారంలో 1,00,000 మందితో 1,00,000 మొక్కలు నాటిద్దామని, మొక్కలు నాటే వారికి అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. 11 కిలోమీటర్ల పొడవునా ఎల్ఎండి కట్టపై మొక్కలు నాటాలని సూచించారు. ఇంటికో వ్యక్తి హరితహారంలో పాల్గొనేలా చూడాలని అధికారులను ఆదేశించారు ఈటెల. ఈ సంవత్సరం పకడ్బందీగా పెట్టిన ప్రతి మొక్క కాపాడబడాలి, అది ఎదగాలి అనేటువంటి కాన్సెప్ట్తో ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఎన్ని వందల కోట్ల రూపాయల ఖర్చు పెడదాం, తెలంగాణని హరితవనంగా మార్చుకుందాం అనేటువంటి ఏదైతే ఉందో దాన్ని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కరీంనగర్ నుంచి ప్రారంభిస్తున్నారు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల పెంపుపై తెలంగాణ విద్యాశాఖ మంత్రి కడియం సమీక్ష నిర్వహించారు. జనాభా పక్కన ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను పెంచేందుకు కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. సచివాలయంలో దీనిపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్వి సింగ్, విద్యాశాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, ఎస్సీ డెవలప్మెంట్ శాఖ స్పెషల్ సిఎస్ అజయ్ మిశ్రా పాల్గొన్నారు. దేశంలోని ప్రధాన సంస్థల్లో ఎస్సీ ఎస్టీలకు సివిల్ ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీనికయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందన్నారు. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. వ్యవసాయ గిడ్డంగులు, సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. వెంకటాపూర్లో సర్దార్ పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు. మరోవైపు 55 మంది బీఈడీ విద్యార్థులను అకారణంగా ఫెయిల్ చేసిన వేములవాడ ప్రభుత్వ బీఈడీ కాలేజ్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఎస్పీ, కలెక్టర్ను ఆదేశించారు కేటీఆర్. విద్యార్థులు దీనిపై కేటీఆర్కు ఫిర్యాదు చేయగా వెంటనే మంత్రి స్పందించారు. వైసీపీ ఎమ్మెల్యే రోజా పసలేని వాదనలతో నసపెడుతోందన్నారు ఏపీ మంత్రి ఆదినారాయణ రెడ్డి. ఆమె మహిళ కాబట్టి ఏది మాట్లాడినా చెల్లుతుందని జగన్ భావిస్తున్నారని వ్యాఖ్యానించారు. నంద్యాలలో టీడీపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు మంత్రి ఆదినారాయణ రెడ్డి. ఆమె ద్వారా మాట్లాడితే లేడీ కదా, ఎవరు మాట్లాడలేరు అనే విషయం పైన ఆమెను మాట్లాడిస్తారు. ఎర్ర చందనం కాదు, నిన్న జరిగింది పాదాభివందనం. ఎర్ర చందనము, పాదాభివందనం వైఎస్ఆర్ పార్టీకే హక్కు. మారాల తీరు. నంద్యాల ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. ఇది ప్రజల యొక్క తీర్పు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతులు పెంచాలని అధికారులను ఆదేశించారు తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి. కేసీఆర్ కిట్ల పథకం అమలై నెల రోజులు గడుస్తున్న నేపథ్యంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ పథకం అమలైన దగ్గర నుంచి ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాల సంఖ్య పెరిగిందన్నారు. ఇప్పటి వరకు 17,129 మందికి కేసీఆర్ కిట్లు అందజేశామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో సదుపాయాలను పెంచాలన్నారు. టీచింగ్ హాస్పిటల్స్ తో పాటు మిగతా ఆసుపత్రుల్లో 24 గంటలు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు లక్ష్మారెడ్డి. మూడో విడత హరితహారంపై హైదరాబాద్లోని అరణ్య భవన్లో మంత్రి జోగు రామన్న సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు జరిగిన 2 విడతలు జరిగిన హరితహారం ఫలితాలు, లోటుపాట్లపై అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ నెల 12న కరీంనగర్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించే హరితహారం కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రచార కార్యక్రమాలపై మంత్రికి వివరించారు అధికారులు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి పాల్గొన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ కు మద్దతివ్వడం కేసీఆర్ చేసిన పెద్ద తప్పు అంటున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత బి హనుమంతరావు. మీరా కుమార్ ఫోన్ చేస్తే అందుబాటులోకి రాకపోవడం మంచిది కాదన్నారు. ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని స్పీకర్ స్థానంలో ఉండి అప్పుడు తెలంగాణ రావడంలో మీరా కుమార్ కృషి చేశారన్నారు విహెచ్. ఇప్పటికైనా మీరా కుమార్ కు మద్దతిస్తే చరిత్రలో నిలుస్తారని, లేదంటే చరిత్రహీనుడిగా మిగిలిపోతారని కేసీఆర్ కు సూచించారు విహెచ్.
ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ మనోభావాలు కలిగినటువంటి రామ్నాథ్ కోవింద్కు మద్దతు ఇవ్వడం, మతతత్వ పార్టీ అయినటువంటి బీజేపీకి ఎన్డీఏకు మద్దతు, అది ఆయన తన కాళ్ళను ఆయననే నరుక్కుంటుండు. ఇప్పటికన్నా ఆలోచన చేయమని చెప్తున్నా కేసీఆర్. ఇంత కూడా భజన అవసరం లేదురా బాబు. తెలంగాణ ఇచ్చిన మీరా కుమారికి అన్యాయం చేస్తావురా బాబు. ఆమె పార్లమెంటులో బిల్లు పెట్టి పాస్ చేయకపోతే ఇవాళ నువ్వు, నీ కొడుకు, నీ అల్లుడు. చారిత్రాత్మకమైన ఎల్బీ స్టేడియానికి పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోంది. తాజాగా తెలంగాణ క్రీడా శాఖ మంత్రి పద్మారావు దీనిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. లాల్ బహదూర్ స్టేడియంలో నిరంతరం స్పోర్ట్స్ మ్యాచ్లు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఫుట్బాల్ గ్రౌండ్, కబడ్డీ, హ్యాండ్బాల్, ఇండోర్ స్టేడియం, టెన్నిస్ స్టేడియం, క్రికెట్ గ్రౌండ్, స్విమ్మింగ్ పూల్, స్కేటింగ్ రింగ్ ప్రాంగణాలను మంత్రి సందర్శించారు. ఇండోర్ స్టేడియంలో మరమ్మత్తు పనులు వెంటనే చేపట్టాలని శాప్స్ అధికారులను ఆదేశించారు. కబడ్డీ, హ్యాండ్బాల్, వాలీబాల్, క్రికెట్ గ్రౌండ్లలో లైటింగ్ సౌకర్యాలు మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు. ఉదయ సముద్రం ప్రాజెక్టుకు వారం రోజుల్లో నీటిని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఉదయ సముద్రం ప్రాజెక్టు నుంచి కేవలం వారం రోజులు మాత్రమే తాగునీరు సరఫరా చేసే అవకాశం ఉందన్నారు. దీంతో నల్గొండ పట్టణంతో పాటు 452 గ్రామాలకు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. ఉదయ సముద్రం ప్రాజెక్టును సందర్శించిన కోమటిరెడ్డి తాగునీటి పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ నుంచి 540 గ్రామాలకు ఇంక్లూడింగ్ యాదగిరిగుట్ట కూడా ఇక్కడి నుంచి నీళ్ళు పోతుంటాయి. నల్గొండ మున్సిపాలిటీ అలాంటి పానగల చెరువు మీరు చూస్తున్నారు. ఇక్కడ మొత్తం కూడా డ్రై అయిపోయి 2-3 రోజుల కంటే ఇప్పటికే మొత్తం మురికి నీళ్ళు వస్తున్నాయి. చేసినా సరే నల్గొండ మున్సిపాలిటీలో ఆ వాటర్ నల్లగా రావడం, ఎందుకంటే కింద దుగ్గరాజపట్నం ఓడరేవు నిర్మాణ పనుల జాప్యంపై మాజీ ఎంపీ చింతామోహన్ సుప్రీంకోర్టుకి పిల్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 3 ఏళ్ల క్రితం యూపీఏ ప్రభుత్వం దీనికి ఆమోదం తెలిపింది. విభజన చట్టంలోనూ దుగ్గరాజపట్నానికి చోటు లభించింది. అయితే 200 ఎకరాలు కేటాయించేందుకు ఏపీ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని చింతామోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమార్జనతో కోట్లకు పడగలెత్తిన ఏపీ ప్రజారోగ్య ఈఎన్సీ పాము పాండురంగారావు అవినీతి గుట్టలుగా బయటపడుతోంది. ఏసీబీ దర్యాప్తులో ఆయన అవినీతి లీలలు ఇంకా వెలుగు చూస్తూనే ఉన్నాయి. పాము అండ్ ఫ్యామిలీ పేరిట ఉన్న భారీ ఆస్తుల గుట్టు రట్టవుతోంది. తాజాగా కృష్ణా జిల్లాలో పాము పాండురంగారావుకు 100 ఎకరాల భూములున్నట్లు పసిగట్టారు ఏసీబీ అధికారులు. గంపలగూడెంలో పాము ఫ్యామిలీకి చెందిన 98 ఎకరాల వ్యవసాయ భూమిని గుర్తించారు. గంపలగూడెంలో 98 ఎకరాల భూమిని పాము పాండురంగారావు తన అత్తింటి వాళ్ల పేరిట రిజిస్ట్రేషన్ చేయించాడని తేలింది. అవినీతి పాము బాటలో కృష్ణా జిల్లాలో మరో అవినీతి తిమ్మంగళం తాజాగా ఏసీబీ వలకు చిక్కింది. మచిలీపట్నంలోని కోఆపరేటివ్ సెంటర్ బ్యాంక్ మేనేజర్ రాంబాబు 40,000 లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్ అయ్యాడు. చేనేత కార్మికుల రుణాల మంజూరుకు లంచం డిమాండ్ చేసిన రాంబాబుపై వీవర్ సొసైటీ ప్రతినిధులు ఏసీబీకి సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు రాంబాబును రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. హైదరాబాద్ డ్రగ్స్ మాఫియా తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. డ్రగ్స్ కి అలవాటు పడిన వివిధ విద్యా సంస్థలకు చెందిన విద్యార్థుల జాబితా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ దగ్గరుంది. అయితే పేరెంట్స్ ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్. విద్యార్థులను అరెస్ట్ చేయమని, వారి వివరాలు స్కూళ్లకు కూడా వెల్లడించమని తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు అకున్ సబర్వాల్. ఈ నెల 14న మధ్యాహ్నం 2:30 గంటలకు 80 స్కూళ్ల ప్రిన్సిపల్, కరెస్పాండెంట్లతో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ సచివాలయంలో తెలంగాణ ఉద్యోగులు, టీఎన్జీఓలు బాహాబాహికి దిగారు. 24 మంది సెక్షన్ ఆఫీసర్ల విషయంలో సెక్రటేరియట్ డి బ్లాక్ లో సమావేశం నిర్వహించగా తమకు తెలియకుండా ఎలా సమావేశం ఏర్పాటు చేస్తారని టీఎన్జీఓ మీటింగ్ పెట్టుకున్నారు తెలంగాణ సచివాలయ ఉద్యోగులు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఇది ఉద్రిక్తతకు దారితీసింది. 6 నెలల క్రితం 24 మంది ఏపీ స్థానికత ఉన్న సెక్షన్ ఆఫీసర్లను తెలంగాణ ప్రభుత్వం రిలీవ్ చేసింది.
దీనిపై టీఎన్జీఓలు మీటింగ్ ఏర్పాటు చేయగా దాన్ని అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రిలీవ్ చేసిన ఏపీ ఉద్యోగులను దొడ్డిదారిన తెలంగాణ సచివాలయంలో చేర్చేందుకు ప్రయత్నిస్తున్నారని టీఎన్జీఓలు ఆరోపిస్తున్నారు. సదావర్తి భూములను వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డే కొనాలన్నారు ఏపీ మంత్రి లోకేష్. ఆయన తన బినామీలతో కొనిపిస్తే ఒప్పుకోబోమన్నారు. బినామీలను తీసుకొస్తే తాము ఐటీకి ఫిర్యాదు చేస్తామన్నారు. జీఎస్టీ దశాబ్దాల కళ, ఒకే దేశం ఒకే పన్ను ఒకే మార్కెట్తో సాకారమైందన్నారు ప్రధాని మోదీ. ఇజ్రాయెల్ పర్యటనలో భాగంగా అక్కడ ఎన్ఆర్ఐలతో సమావేశమైన ఆయన ఇక నుంచి భారత్ మొత్తం ఒకే విధమైన పన్ను ఉంటుందని చెప్పారు. జీఎస్టీతో ఆర్థిక ఏకీకరణ జరిగిందని చెప్పారు. తమిళనాడు పాలిటిక్స్ రోజుకో కొత్త టర్న్ తీసుకుంటున్నాయి. రీఎంట్రీ తర్వాత దినకరన్ పార్టీపై పట్టు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిపై చిన్నమ్మ సలహా కోసం బెంగళూరు జైల్లో ఉన్న శశికళను కలిశారు దినకరన్. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. అయితే త్వరలోనే పూర్తి స్థాయిలో పార్టీ బాధ్యతలు చేపడతానని స్పష్టం చేశారు. పుదుచ్చేరి రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అక్కడ అసెంబ్లీకి 3 బీజేపీ నేతలను నామినేట్ చేయడంపై భగ్గుమన్నారు కాంగ్రెస్ నేతలు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడితో పాటు మరో 2 నేతలను ఎమ్మెల్యేలుగా నామినేట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి బీజేపీ ఏజెంట్లా వ్యవహరిస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. 3 పుదుచ్చేరి బీజేపీ నేతలను అసెంబ్లీకి నామినేట్ చేయాలన్న కిరణ్ బేడి ప్రతిపాదనకు కేంద్ర హోంశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సోషల్ మీడియా పోస్ట్ పశ్చిమ బెంగాల్లోని 24 పరిగణ జిల్లాల్లో చిచ్చు రాజేసింది. 2 వర్గాల మధ్య ఘర్షణలు కారమైంది. వరుసగా 2 రోజుల నుంచి అల్లర్లతో ఆ ప్రాంతం అట్టుడికిపోతోంది. ఫేస్బుక్లో ఓ యువకుడు అభ్యంతరకర పోస్ట్ పెట్టడంతో ఘర్షణలు చెలరేగాయి. దీంతో వెంటనే రంగంలోకి దిగిన బలగాలు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించాయి. మరోవైపు అభ్యంతరకరమైన పోస్టును పెట్టిన యువకుడిని 24 పరిగణ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇంటర్నెట్పై సోషల్ మీడియాపై పోలీసులు నిషేధం విధించారు.